చాలా మందికి ఇంటి ఇలవేల్పుగా బాలా త్రిపుర సుందరి ఉంటుంది. చాలా మంది ఇళ్లలో బాలని పూజించే ఆచారం ఉంది. ఇంటి ఇలవేల్పుగా ఇప్పుడు మనకి వెంకటేశ్వర స్వామి ఉండడం అనేది సహజంగా అందరికీ తెలిసిందే. అలాగే శివుడు ఉండడం అందరికీ తెలిసిందే, వీరభద్రుడు ఉండడం అందరికీ తెలిసిందే. కానీ బాలా త్రిపుర సుందరి కూడా చాలా మంది ఇళ్లలో వాళ్ళ ఇంటి ఆరాధ్య దేవతగా ఉంటుందన్నమాట. అంతేకాదండి, ఇంకొక విశిష్టత ఏంటంటే ఈ దసరా 9 రోజులు కూడా కుమారి పూజ, బాల పూజ, సుమంగళి పూజ, సువాసినీల పూజ, దంపత పూజ, ఇలాగా పరిపరి విధాలుగా చేస్తూ ఉంటారు. అంటే ఏ వయసు వాళ్ళకి ఆ వయసు నుంచి ఒక పూజార్హత చేస్తారు. ఆ పాపకి 5 సంవత్సరాల గల పాపకి ఒక కాళ్ళకి పసుపు రాసి బొట్టు పెట్టి ఆమెకి సంబంధించిన వస్తువులు, ఆ వయసుకి ఏముంటాయి, చిన్న చిన్న ఫ్రాక్స్, సాక్స్, షూస్, ఏదైనా ఆభరణాలు, ఇట్లాంటివన్నీ ఉంటాయి. అలాగా ఇస్తారన్నమాట. ఈ బాల పూజ విశిష్టత, బాలా త్రిపుర సుందరి పూజ రోజున, అవతారం వేసిన రోజున ఇటువంటి బాల పూజ చేసి బాలలందరికీ మధురమైన పదార్థాలు పంచిపెట్టడము, దుస్తులు ఇవ్వడము, ఇలాంటివన్నీ చేస్తారు. బెదిరింపులతో ప్రజా గొంతుకను నొక్కగలరా? తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం వెంటనే మీ లోకల్ ఆపరేటర్ను సంప్రదించండి.